నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్కటి చెప్పిన ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 239, 240 ప్రతి పదార్థాలు తెలుసుకుందాము. చంద్ర విద్య ప్రతిపదార్థం చంద్రునిచే ఉపాసింపబడిన మంత్రస్వరూపిణి. మను విద్యలో శ్రీదేవి చంద్రమండలము నందున్నట్లు ఉపాసించడం చంద్ర విద్య అంటారు. అంటే చంద్రుడు చంద్రమండలాలను ఆధారంగా చేసుకొని ఉపాసించే విద్యను చంద్ర విద్య అంటారు. పంచదశి మహామంత్రాన్ని ఉపాసించిన వారిలో చంద్రుడు కూడా ఒకడు. ఈ చంద్ర విద్యకు శ్రీ విద్యకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చంద్రుని షోడాశ కళలు, తిథులు, పర్వదినాలు, నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ చంద్ర విద్య అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది. అందుకని అమ్మవారిని చంద్ర విద్య స్వరూపిణిగా చెబుతారు. చంద్రుడు ఉపాసించిన మంత్రం సా హా సా ఖా లా హీం, సా హా ఖా హా లా హీం, సా హా సా ఖా లా హీం 18 అక్షరాలు. ఈ రెండు నామాలకు అంటే మను విద్య 238, చంద్ర విద్య 239లకు మూల మంత్రం పంచదశి. ఓం చంద్ర విద్యాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. 240 ప్రతి పదార్థము చంద్ర మన్నల మధ్యగ. ప్రతి పదార్థం చంద్ర సంబంధమైన మన్నల మండలము నందు మధ్యగా ఉండున్నది. చంద్రమండలము యొక్క మధ్య భాగమున ఉండున్నది. చంద్రమన్నలాస్య మధ్యం గచ్ఛాతిథి తదా కునలిన్యః సహస్రకర్ణిక చంద్రభేదిత స్వయం సంధ్యా వందనే ఆయుష్కర ప్రయోగదో చంద్రమన్నలే ధ్యాత్వాత్. చంద్రమండలం యొక్క మధ్య భాగమున ఉండున్నది శ్రీచక్రమే చంద్రమండలము. దాని యొక్క మధ్య భాగమున లేక శిరోభాగమున ఉండున్నది మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని శక్తి సహస్రకర్ణిక యందున చంద్రమండలాన్ని భేదిస్తుంది. అంటే కుండలిని స్వరూపంలో దేవి అక్కడ ఉన్నదని అర్థము. సాయం సంధ్యా వందనమైన తరువాత దేవిని చంద్రమండలము మధ్యంలో ఉన్నట్టు భావించి ధ్యానించాలి. శివపురాణంలో శివుడు పార్వతికి చెబుతున్నాడు. హామగ్ని శిరోనిష్టత్వం సోమ శిరాసి స్థిత అగ్ని సోమాంతకం విశ్వం ఆవకాయం సమాధిష్టం. ఓ దేవి, నేను అగ్ని శిరస్సునందున్నాను, నీవు చంద్రుని శిరస్సునందున్నావు. ఈ ప్రపంచమంతా అగ్నిశోమాంతకము చంద్రగ్నులతో నిండి వ్యాపించింది. కాబట్టి ఈ జగత్తంతా మన ఇద్దరి చేత అధిష్ఠింపబడింది. శ్రీచక్రమే చంద్రమండలము. అందులోని 2వ ఆవరణ 16 దళాల పద్మము. అందులో చంద్రుడి యొక్క షోడాశ కళలుంటాయి. ఆ దళలలో షోడాశి మంత్రాన్ని భావించి ధ్యానించాలి. మానవ శరీరంలో ద్వాదశాంతం అని ఒక స్థానం ఉంది. బిందు స్థానాన్ని ద్వాదశాంతం 12వ స్థానం అంటారు. ఈ 12 స్థానాలు ఆకుల పద్మం, అష్టదళ పద్మం, షడాల పద్మం, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి చక్రం, లంబికాగ్రము, ఆజ్ఞాచక్రం, సహస్రకమలము, కులపద్మము. ఇక్కడున్న సహస్రకర్ణికని బిందుస్థానం అంటారు. అదే చంద్రమండలము. సుధాసింధువు చంద్రగ్నుల అంటే శివశక్తుల సంగమ స్థానము. ఈ చంద్రమండల మధ్య భాగాన ఉండేది పరమేశ్వరి. చంద్రమన్నల మధ్యగా మూకా పంచశతిలోని ఆర్యశతకంలో 74వ శ్లోకంలో అమ్మవారి చంద్రస్వరూపాన్ని మూకాశంకరులు వర్ణించారు. వేదమయీం నాదమయీం బిందుమయీం పరోపదోదిందమాయీం మంత్రమాయీం తంత్రమాయీం ప్రకృతిమాయీం నౌమి విశ్వవికృతిమాయీం. వేదమయీ, నాదమయీ, బిందుమయీ చంద్ర స్వరూపంగా గలది. మంత్రమయీ, తంత్రమయీ, విశ్వవికార రూపిణి అయిన శ్రీమాతను స్తుతిస్తాను. సుందరకాండలోని హనుమంతుడు రాత్రి సమయంలో సీతా అన్వేషణ చేయడానికి పరిపూర్ణ చంద్రుడు సహకరించాడు. భగవత్వచ్చ రూపమైన చంద్రుడు సీతామాత అన్వేషణార్థం హనుమంతునికి సహకరిస్తున్నాడని వాల్మీకి మహర్షి వర్ణించాడు. యోగ మార్గంలో హనుమంతుడు షట్చక్రాలను దాటి సహస్రారంలోని చంద్రదర్శనం చేసుకోబోతున్నాడని భావించవచ్చు. ప్రతి వ్యక్తిలోనూ సోమకందము అని గ్రంథి ఒకటి ఉంటుంది. ఆ గ్రంథి సరిగ్గా లేకపోతే హృదయ స్పందన సరిగా ఉండదు. దానివల్ల శృతి లయాత్మక జ్ఞానం నశిస్తుంది. రుద్రగ్రంథి, ఇంద్రగ్రంథి కలిసి ఉన్న స్థానం వద్ద ఇది ఉంటుంది. దీన్ని చంద్రస్థానం, సుధాసింధువు, బిందు సారం, మానస సరోవరం అని కూడా అంటారు. చంద్రగ్నుల సంధిస్థానం కూడా ఇదే.
దీన్ని ప్రకృతి పురుషుల మేళన స్థానం